నువ్వు నేర్పిన విద్యే నీరదాక్ష. ఇవాళ తాడిపత్రిలో వైసీపీ కార్యకర్తలు నాయకులు ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ ఆందోళన ఏంటంటే మా మీద దాడులు చేస్తుంది జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం, మా మీద టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు. తాడిపత్రిలో దాడులు జరుగుతున్నాయి, ఆ విజువల్స్ కూడా మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఒకళ్ళ మీద మరొకరు దాడులు చేసుకుంటున్నారు. టీడీపీ కార్యకర్తల మీద వైసీపీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తల మీద టీడీపీ కార్యకర్తలు. సరే, అధికారం టీడీపీది కాబట్టి వీళ్ళు కొద్దిగా ఎస్టీమ్గా వెళ్తారు, వీళ్ళు కొద్దిగా ఎక్కువగా దాడులు చేయగలుగుతారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు ఎవరు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ మీద కూడా జేసీ వర్గీయులు దాడులు చేశారు. ఆ విజువల్స్ కూడా ఏదో బయటకు వచ్చాయి. మొత్తానికి అసలు ఈ గొడవలకి బీజం ఎక్కడ పడింది? 2014 నుంచి 2019 మధ్య తాడిపత్రి చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ టీడీపీ తన కార్యక్రమాలు చేసుకుంది, వైసీపీ తన కార్యక్రమాలు చేసుకుంది. అప్పుడు ఇదే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు. అయినా సరే ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకున్నారు. కానీ 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిపత్రికి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయం తాడిపత్రిలో నడవకూడదు, జేసీ ప్రభాకర్ రెడ్డిని తాడిపత్రి నుంచి నెట్టేయాలి, జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులను లేకుండా చేయాలి, ఇక్కడ టీడీపీ జెండా లేకుండా చేయాలి, టీడీపీ అనేది కనపడొద్దు అని ఇష్టం వచ్చినట్టుగా అరాచకం. ఎంత అరాచకం అంటే అండి, కేతిరెడ్డి పెద్దారెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి తుపాకీ పట్టుకొని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి ఆ టైంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేడు, ఇంట్లో మహిళలు ఉన్నారు. మహిళలు ఉన్న సమయంలో తుపాకీ పట్టుకొని అనుచరులను పెట్టుకొని పోలీసు అండదండలతోటి ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి, అది కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేని సమయంలో, ఇంట్లో మహిళలు మాత్రమే ఉన్న సమయంలో అనుచరులను పెట్టుకొని గన్ను పట్టుకొని పోలీసు అండదండలతో వెళ్ళి ఒక విధ్వంసం క్రియేట్ చేశాడు. కనీసం పోలీసులు కేసు కూడా పెట్టలేదు కేతిరెడ్డి పెద్దారెడ్డి మీద. అందుకని అప్పుడు టీడీపీ కార్యకర్తలు కూడా అంతే కసిగా తాడిపత్రిలో పనిచేశారు. వైసీపీ అధికారులు ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు జరిగాయి, మీకు గుర్తుందిగా, 2020-21 మధ్య. అప్పుడు అసలు మిగతా స్టేట్ వైడ్గా టీడీపీ వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి కూడా లేదు. కానీ తాడిపత్రి వరకు టీడీపీ కార్యకర్తలు కసిగా పోటీ చేసి పనిచేసి గెలిచారు. అక్కడ తాడిపత్రి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. మామూలు విషయం కాదు. అంటే ఎంత ఎదురుడి పోరాటం చేశారో అర్థం చేసుకోండి. అంత భయానిక పరిస్థితుల్లో కూడా తెగించి పోరాటం చేశారు. అంటే ఆ తెగించి పోరాడినోడికి ఎంత కసి ఉంటుంది? ఇప్పుడు జరుగుతున్న గొడవలకు బీజాలు అప్పుడే పడ్డాయి. ఆ గొడవలే ఇప్పటికీ జరుగుతున్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు దాష్టికం, ఒకళ్ళ మీద ఒకళ్ళు రౌడీజం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు, ఒకళ్ళ మీద మరొకళ్ళు దాడులు. ఇవన్నీ స్టార్ట్ చేసింది ఎవరు? స్టార్ట్ అయింది ఎప్పుడు? వాటన్నిటికీ కొనసాగింపే జరుగుతుంది. కానీ ఫుల్ స్టాప్ ఉండాలిగా, ఎక్కడో చోట ఫుల్ స్టాప్ అయితే ఉండాలి కదా. జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఆలోచించుకోవాలి. సరే, ఒకప్పుడు ఇబ్బందులు పడ్డాడు, ఇబ్బందులు పెట్టారు, నిజమే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బందులు పడ్డాడు, ఇబ్బందులు పెట్టారు. కానీ సరే, అది జనం వద్దనుకున్నారు, ఆ ఇబ్బందులు పెట్టే వాళ్ళు వద్దనుకున్నారు. ఎన్నికలు వాళ్ళకి నెగిటివ్ తీర్పిచ్చారు, వీళ్ళకి పాజిటివ్ తీర్పిచ్చారు. సో ఇప్పుడు మళ్ళా పాత పగలు మనసులో పెట్టుకొని, పాత గొడవలు మనసులో పెట్టుకొని మళ్ళా దాడులు అంటే కరెక్ట్ కాదు కదా. సో జేసీ కూడా ఆలోచించుకోవాలి. అదే క్రమంలో గతంలో మేం చేసిన పనులే కదా మాకు ఇప్పుడు తగులుతున్నాయి అన్న విషయాన్ని వైసీపీ కూడా గుర్తించాలి. డెమోక్రసీలో దాడులు కరెక్ట్ కాదు. ఏదంటే సిద్ధాంతాలు చెప్పుకోవాలి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవాలి, ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ప్రజలకు ఎవరు నచ్చితే వాళ్ళకి ఓటేస్తారు. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ఉంది, 2019 నుంచి 2024 మధ్య వైసీపీ ఉంది, ఇప్పుడు మళ్ళీ టీడీపీ వచ్చింది. చెప్పలేము. ప్రజలు ఇష్టానికి వదిలేయాలి, కానీ ప్రజల్ని భయపెట్టకూడదు. ప్రజల మీద పెత్తనం చేయడం కోసం ఇలాంటి దాడులు చేసుకోకూడదు. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.